డాక్టర్ నేను ఎన్నో డైట్స్ ట్రై చేశాను, టాబ్లెట్స్ వేసుకున్నాను. అసలు ఈ పీసీఓడి రివర్స్ అవుతుందా లేదా? అసలు నేను విసిగిపోయాను డాక్టర్ అని చాలామంది నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ కన్సల్టేషన్లో నన్ను రిపీటెడ్గా అడిగే క్వశ్చన్ కూడా ఇదే. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో యంగ్ టీనేజ్ అమ్మాయిలు కానీ చాలామంది ఆడవాళ్ళు కానీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం పీసీఓఎస్ అండ్ పీసీఓడి. నిజానికి ఇది మనం రివర్స్ చేసుకోగలమా లేదా సిమ్టమ్స్ని ఫ్రీ చేసుకోగలమా? ఈ టాపిక్ మీద చాలామంది సోషల్ మీడియాలో వీడియోస్ చేశారు. కొంతమంది ఏమో రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పారు, కొంతమంది ఏమో సిమ్టమ్స్ ఫ్రీ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఏంటి నిజం? ఈ నిజం తెలుసుకోవాలి అంటే నేను సింపుల్ లాంగ్వేజ్లో ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, యుఎస్ఏ. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ ఫర్ పీసీఓఎస్, పీసీఓడి, ఒబిసిటీ, థైరాయిడ్ అండ్ డయాబెటీస్. మీలో ఎవరైనా ఒక హెల్తీ వేలో బ్యాలెన్స్డ్ మీల్ తీసుకుంటూ ఒక ఫిజికల్ యాక్టివిటీని, మేము పంపించిన ఫిజికల్ యాక్టివిటీని గంట సేపు ఇంట్లో చేసుకుంటూ స్లీప్ 7 to 8 hours మెయింటైన్ చేసుకుంటూ అండ్ దాంతోపాటు ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి హెల్తీ వేలో హ్యాపీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నట్లయితే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఎవరైనా హెల్తీ వేలో వెయిట్ లాస్ కావాలని ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ స్పందన వెల్నెస్ అండ్ వెయిట్ లాస్ క్లినిక్ని కాంటాక్ట్ చేశారు అంటే మీకు డీటెయిల్స్ అన్నీ చకచక మా టీమ్ మెంబర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎవరిని యంగ్ టీనేజ్ అమ్మాయిల్ని కానీ ఆడవాళ్ళని కానీ అడిగినా వాళ్ళు నా కన్సల్టేషన్లో నేను అడిగినప్పుడు మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అంటే వాళ్ళు చెప్పే ప్రాబ్లం అవునండి పీసీఓడి ఉంది అని చెప్తూ ఉన్నారు. మేము ఎన్నో టాబ్లెట్స్ వాడుతూ ఉన్నాము మా పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేసుకునే దానికి. చాలామంది ఫర్టిలిటీ కోసం కూడా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉన్నారు. మేడం మమ్మల్ని బరువు తగ్గమంటున్నారు, డైట్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయంట కదా అని నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. మరి నిజంగానే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయా అంటే ఫస్ట్ మనము పీసీఓఎస్ అండ్ పీసీఓడి అంటే ఏంటో తెలుసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారు అంటే పీసీఓడి అంటే ఒక డిసీజ్ ఏమో అని అనుకుంటారు. కాదండి, ఇది ఒక హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిసార్డర్. దీంట్లో మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూస్తాము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూస్తాము. ఎక్కువగా మెయిల్ హార్మోన్స్ పెరిగిపోతూ ఉంటాయి, ఆండ్రోజన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల మనకు ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్ వస్తుంది. దాంతోపాటు తెలియకుండానే వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాము. మన ఫేస్ పైన ఎక్కువగా యాక్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మన మెడ దగ్గర అండర్ ఆర్మ్స్లో బ్లాక్నెస్ ఎక్కువగా అయిపోతుంది అండ్ ఇర్రెగ్యులర్ అండ్ మిస్డ్ పీరియడ్స్ కూడా ఎక్కువగా చూస్తామన్నమాట. సో ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ కన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటి? మన లైఫ్ స్టైల్. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండదో, అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటూ స్లీప్ సరిగ్గా మెయింటైన్ చేసుకోకుండా మన లైఫ్ స్టైల్ అంతా ఇర్రెగ్యులర్గా ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ దీనివల్ల చాలామంది ఆడవాళ్ళు వాళ్ళకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామంది ఏం చెప్తారు, 90 days ప్రోగ్రామ్ చేస్తే మనం ఒక డైట్ ట్రై చేస్తూనే మనకు పీసీఓడి రివర్స్ అయిపోతుంది అని చెప్తూ ఉంటారు. కాదండి, ఎందుకు కాదు అంటే మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నప్పుడు లైఫ్ లాంగ్ అది మెయింటైన్ చేసుకుంటేనే మన పీసీఓడి మన బాడీలో నిద్రపోతుంది. ఎప్పుడైతే ఒక 90 days చేసేసి మళ్ళీ రివర్స్గా అన్హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మీ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ని మళ్ళీ మొదలు పెడతారో ఈ పీసీఓడి మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ ఎవ్రీడే మీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకొని లైఫ్ లాంగ్ పాటించారు అంటే మీ పీసీఓడి ప్రాబ్లమ్ని ఒక సిమ్టమ్ ఫ్రీ స్టేజ్కి తీసుకెళ్ళొచ్చు, అంటే రెమిషన్ స్టేజ్కి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే మనం రెమిషన్ స్టేజ్లోకి ఎంటర్ అవుతామో మన డాక్టర్స్ హెల్ప్ తోటి వాళ్ళు ఇచ్చే మెడికేషన్స్ తోటి ఎవరైతే ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉన్నారో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడము, వాళ్ళకు ఓవ్యులేషన్ కరెక్ట్గా అవ్వడము జరుగుతుంది. అసలు ఈ సింపుల్ టిప్స్ ఏంటంటే ఫస్ట్ మనము ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మన డైట్తోనే మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సిన
చేయాల్సింది ఏంటి అంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ని తినకుండా లో గ్లైసిమిక్ లోడ్ ఉన్న ఫుడ్స్ని తీసుకోవాలి. అంటే మన షుగర్స్, మైదా, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసి బ్రౌన్ రైస్, మిల్లెట్స్ అండ్ కినువా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే సరిపోతుంది. దాంతోపాటు మన ప్లేట్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రోటీన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎప్పుడైతే ప్రోటీన్కి ఇంపార్టెన్స్ ఇస్తామో మన బాడీలో మజిల్ బిల్డప్ అవుతుంది. మజిల్ బిల్డప్ అవుతే ఆటోమేటిక్గా మన మెటబాలిక్ రేట్ పెరుగుతుందన్నమాట. కాబట్టి మనము ప్రోటీన్ కోసం నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ తీసుకోవచ్చు, చికెన్, ఫిష్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ ఆప్షన్స్ వచ్చేసి పన్నీర్, టోఫు, సోయా, మన పల్సెస్ కానీ లెంటిల్స్ కానీ ఇంక్లూడ్ చేసుకున్నాము అంటే మనకు మంచి ప్రోటీన్ లభిస్తుంది. దాంతోపాటు హెల్తీ ఫ్యాట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చాలామంది ఫ్యాట్ అనగానే భయపడిపోతూ ఉంటారు. అయ్యో ఫ్యాట్ తింటే లావ్ అయిపోతాము, ఇంకా వెయిట్ లాస్ ఏమవుతాము అని భయపడుతూ ఉంటారు. కానీ హెల్తీ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మనకు వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. ఈ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఫ్యాటీ ఫిషెస్లోనూ ఉంటుంది. దాంతోపాటు మనము తినే ఈ సీడ్స్ అండ్ నట్స్లో కూడా ఎక్కువ శాతం లభిస్తుంది. నెయ్యిలో కూడా హెల్తీ ఫ్యాట్ ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఫుడ్స్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ థింగ్ ఏంటి అంటే ఫైబరు మనకు దేవుడిచ్చిన వరమే అనుకోవాలండి. ఎప్పుడైతే మనం ఫైబర్ బాగా తీసుకుంటామో మనకు ఈ ఫుడ్ క్రేవింగ్స్ ఉండవు, ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువగా రావు, షుగర్ స్టేబుల్గా రిలీజ్ అవుతాయి. కాబట్టి మనము ఎప్పుడన్నా మన లంచ్ కానీ డిన్నర్ కానీ తీసుకునే ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఫైబర్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ ఫైబర్ ఎక్కువ శాతం ఎక్కడుంటుంది? కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్లోను, దాంతోపాటు వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్లో కూడా ఫైబర్ బాగా లభిస్తుంది. సో ఇవన్నీ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ థింగ్, డాక్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారు? వెయిట్ లాస్ అవుతే మీరు మంచిగా ఈ పీసీఓడి సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. మనము 0 సైజ్ కావాల్సిన అవసరం లేదండి. పీసీఓడిని తగ్గించుకోవాలంటే మన బాడీలో ఒక 10% ఆఫ్ వెయిట్ లాస్ అయ్యామంటే కూడా ఈ పీసీఓడి నుంచి వచ్చే సిమ్టమ్స్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి మనము ఈ వెయిట్ లాస్కి మన డైట్తో పాటు మనము ఇంకొకటి అందజేయాల్సింది ఏంటి? ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసాము అంటే ఆటోమేటిక్గా మనం మజిల్ బిల్డప్ అవుతుంది. అప్పుడు మన మజిల్ బిల్డప్ అయినప్పుడు బాడీలో మెటబాలిక్ రేట్ పెరిగి ఎనర్జీని మజిల్ అంతా కన్జ్యూమ్ చేసుకొని హెల్తీ వేలో ఫ్యాట్ లాస్ అయ్యి ఈజీగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. కాబట్టి ఎవరికైతే పీసీఓడి ప్రాబ్లం ఉంటుందో డైట్తో పాటు ఎక్సర్సైజ్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ థింగ్, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో ఇంపార్టెంట్ థింగ్ మన స్లీప్ అండ్ స్ట్రెస్ లెవెల్స్. ఎప్పుడైతే మనం సరిగ్గా ఒక 7 to 8 అవర్స్ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటామో ఆటోమేటిక్గా నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్గా నిద్రలేస్తాము, మన ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటుంది. కాబట్టి హెల్తీ వేలో వెయిట్ లాస్ అవుతాము. మన బాడీలో ఉన్న హార్మోన్స్ కూడా రీసెట్ అయ్యి హెల్తీ వేలో ఉంటాయి. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ప్రతి ఒక్కరికి బాధపడేది స్ట్రెస్తో. కాబట్టి ఈ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకునే దానికి నేను చాలా వీడియోస్లో చెప్పాను. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, మెడిటేషన్ చేయండి, మీకు నచ్చిన సాంగ్స్ వినండి, డ్యాన్స్ వేయండి అని. మీకు ఏ యాక్టివిటీ నచ్చుతుందో అవన్నీ చేసుకుంటూ ఈ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నారు అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు పడతారు. అండ్ ఈ హెల్తీ లైఫ్ స్టైల్ 90 days మటుకు చేస్తే సరిపోదండి. లైఫ్ లాంగ్ పాటిస్తూ ఉంటే ఈ పీసీఓడిని మీ బాడీలో ఈజీగా నిద్రపించవచ్చు. లేదు మళ్ళీ అన్హెల్తీ ఫుడ్స్ మొదలు పెట్టారు అనుకో, మన బాడీలో ఈ నిద్రపోతున్న సింహం మళ్ళీ నిద్రలేసి మళ్ళీ మనకు పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నీ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పే ఈ టిప్స్ని ఖచ్చితంగా ఎవ్రీడే మీ లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ పీసీఓడి నుంచి బయటపడి సిమ్టమ్ ఫ్రీ అంటే రెమిషన్లోకి వెళ్ళి మీరు హెల్తీగా ఉండొచ్చు. అండ్ ఎవరైతే ఈ పీసీఓడితో ప్రెగ్నెన్సీ రావట్లేదు అని బాధపడుతున్నారో ఇప్పుడు డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసుకుంటూ స్లీప్ని, స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీకు న్యాచురల్గా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ ఈ ఓవ్యులేషన్ ప్రాబ్లం ఉంది అంటే డాక్టర్స్ ఇచ్చే మెడికేషన్ తోటి ఈ ఓవ్యులేషన్ని కూడా నార్మలైజ్ చేసుకొని న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టిప్స్ అన్నిటిని పాటిస్తూ హెల్తీ వేలో పీసీఓడిని రెమిషన్లో పెట్టుకోండి. ఇప్పుడు మీకు దొరికిందా ఆన్సర్? పీసీఓడిని రివర్స్ చేసుకోవాలా లేదా రెమిషన్లోకి పంపించుకోవాలా?
ఆన్సర్ దొరికితే కామెంట్ బాక్స్లో రాయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.